ఇప్పుడు కాదు మానవతారాయ్ జాయిన్ అయ్యారు కాంగ్రెస్ ఒక నిమిషం వేణుగోపాల్ రెడ్డి గారు మానవతారాయ్ కూడా జాయిన్ అయ్యారు పార్టీ జనరల్ సెక్రటరీ మానవతారాయ్ గారు నమస్కారం కాదు ఎందుకని ఈ వివాదం అవుతోందని మీరు అనుకుంటున్నారు ఇప్పుడు మీరు వచ్చే ముందు వేణుగోపాల్ రెడ్డి కానీ లేకపోతే అంతకుముందు ఆయన పల్లె రవి గారు కానీ తీసుకొచ్చిన ప్రస్తావన ఒకసారి మీకు బ్రీఫ్ చేస్తా మీరు మాట్లాడండి అంటే 10 ఏళ్ల దశాబ్ది ఉత్సవాలు ముగించుకోవాల్సిన సందర్భంలో ఈ లోగో మార్చాల్సిన అవసరం కానీ లేకపోతే ఈ గీతం గురించి ఇప్పుడు ఇది చేయడం గురించి దాని గురించి కూడా సరే కీరవాణి చేశారు ఇంకొకరు చేశారు సంగీతానికి ప్రాంతం ఏముంటుంది భాష ఏముంటుంది ఆ మాత్రానికి వస్తే భావం సంగీతం అనేది ఒక ఇట్స్ ఎ ఫీలింగ్ ఇట్స్ ఎన్ ఎక్స్పీరియన్స్ దాని గురించి కూడా మాట్లాడదాం అంటే కావాలని ఈ సందర్భంలో రాజకీయ వివాదం అవుతోందా చేస్తోంది ఎవరని మీరు అనుకుంటున్నారు ఇది ఏంటంటే కోడిగుడ్డు మీద ఈకలు బీకే విధంగా ఉంది మన ఈ చర్చ కూడా రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు చూడండి ఏమన్నారంటే అసలు కాకతీయ తోరణాన్ని ఎవరు తొలగిస్తారన్నారు చార్మినార్ని ఎవరు తొలగిస్తారని చెప్పారు ఎన్నో నమూనాలు వచ్చినాయి ఆ నమూనాలన్నీ కూడా పరిశీలించిన తర్వాత కొద్ది రోజుల తర్వాత దాన్ని ప్రకటిద్దాం అందరి ఆలోచనలు అనుగుణంగా అసెంబ్లీలో చర్చ పెట్టి అన్ని పార్టీలు ఏ పార్టీలు అయితే అసెంబ్లీలో ఉన్నాయో ప్రాతినిధ్యం ఉందో ఆ పార్టీలన్నింటినీ చర్చ పెట్టేసి అందరు ఆమోదమైన తర్వాత 4 కోట్ల ప్రజలందరూ కూడా ఆమోదించే విధంగా చిహ్నాన్ని తయారు చేసుకుందాం తెలంగాణ చిహ్నాన్ని తయారు చేసుకుందామని వారు స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా చర్చ ఎందుకండి ఈ రోజు పొద్దున్న రాజకీయం చేయాల మొన్న ఒక రోజు పాఠమే తీసుకొచ్చారు ఆ పాట తీసుకొచ్చేసి అంటే 10 సంవత్సరాలు అందశ్రీ గారు గుర్తు రాలేదు అందశ్రీ గారికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు గద్దర్ గారిని కూడా కలవలేదు గద్దర్ గారిని ఏ విధంగా తెలంగాణ యుద్ధ నౌక గద్దర్ గారిని ఏ విధంగా అవమానపరిచారు తెలంగాణ రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారుడు కాదని చెప్పి గౌరవనీయులు వేణుగోపాల్ రెడ్డి గారు అంటారు వేణుగోపాల్ రెడ్డి గారు నేను తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుడిని రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమకారుడే నేను నిరాహార దీక్ష చేసినప్పుడు రేవంత్ రెడ్డి గారు మా యొక్క దీక్షా శిబిరానికి సందర్శించి టీడీపీ నాయకుడిగా మద్దతు తెలిపారు అదే రోజు నాగం జనార్దన్ రెడ్డి గారి మీద దాడి జరిగింది ఇంకో విషయం తెలియదు ధూమ్ధామ్ అనేటటువంటి రూపకల్పన జరిగింది ఒక రసమయ బాలకిషన్ గుండె మీద చేసుకొని చెప్పమనండి దానికి సహకరించింది ఎవరు ఆలోచన కల్పించింది ఎవరు రేవంత్ రెడ్డి కాదా అనేది అది తెలుసుకున్న తర్వాత ఆయన తెలంగాణ ఉద్యమకారుడా కాదని అయినా కానీ తెలంగాణ అస్తిత్వాన్ని నిలపడానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముందుకు వచ్చారు మొదటి ఇప్పుడు చెప్పిన మాటలు కాదు రేవంత్ రెడ్డి గారు 2 ఏళ్ల క్రితమే తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు ఏవైతే ఉన్నావో ఏపీ కాదు ఆ రోజు మేము టీజీ పెట్టుకుంటాం తెలంగాణ రాష్ట్రం వచ్చినట్టే పెట్టుకుంటామని మేము మా బండ్లకు యూనివర్సిటీలో పెట్టుకొని పోలీసులు ఫైన్లు వేసినా సరే బెదిరించినా సరే మేము భయపడకుండా జరిగింది అది రేవంత్ రెడ్డి గారు చేస్తానన్నారు చేశారు అదే విధంగా తెలంగాణ తల్లి విగ్రహం గాంధీ భవన్ లో ప్రతిష్ఠించారు ఒక పిసిసి అధ్యక్షుడిగా నా తల్లి తెలంగాణ నా తెలంగాణ తల్లి ఏ విధంగా దొరసాని పోకళ్ళు నా తల్లి తెలంగాణలో సాధారణ చాకలైలమ్మల లెక్క ఒక మట్టి వాసనలు మట్టి పరిమళాలు ఉంటాయని చెప్పి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్తే మేము కూడా ఆ రోజు ఉద్యమ ఆకాంక్షలు ఏంది మేమంతా కొట్లాను జైలుకు పోయింది మేము పోరాటాలు చేసింది సో అదే అంటే కాదు ఇప్పుడు ఒకటండి తెలంగాణ ఒక నిమిషం రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఉందా లేదా అది అసలు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం గానీ పాయింట్ కానీ లేదు పక్కన పెట్టేసేయండి కానీ తల్లి కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నది గుర్తుపెట్టుకోండి ఇలా శ్రీకాంతాచారిని ఎవరు గుర్తించారు అసలు ఒక జిల్లాకు ఒక పేరు ఉద్యమకారులు ఎవరు గుర్తించారా 10 ఏళ్ళు ఎవరైనా పిలిచిండ్రా అరే ఉద్యమకారులను గుర్తించి 250 రూపాయల గజాలు ఇచ్చి వాళ్ళకి తామ్రపత్రాలు ఆ రోజు బ్రిటిష్ మీద పోరాటం చేసిన భారతీయులకు తామ్రపత్రాలు ఇచ్చినట్టు గుర్తింపు కార్డులు ఇస్తా అనంటే మేము ఒత్తుకున్నాం తెలంగాణ 2014 వచ్చిన తర్వాత అయ్యా ఛత్తీస్గఢ్ లో కేసీఆర్ గారు మీ తెలంగాణ ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రి అయ్యారు ఛత్తీస్గఢ్ లో ఉద్యమకారులను గుర్తించారు ఉద్యోగాలు ఇచ్చారు అక్కడ జార్ఖండ్ లో ఉద్యోగాలు ఇచ్చారు ఉద్యమకారులని వడ్డీ లేనటువంటి సులుటీ లేనటువంటి కోటి రూపాయల రుణాలు ఇచ్చారు వాళ్ళకి ఆ విధంగా మమ్మల్ని గుర్తించండి గౌరవించండి అంటే కనీసం పట్టించుకోలేదు రైట్ ఇలా ఆ రోజు 10 ఏళ్లు జయ హే తెలంగాణలో పట్టించుకోలేదు అధికార గీతంగా అది మాట్లాడదాం ఒక్కసారి మానవతారాయ్ గారు ఆ పాయింట్ దగ్గర ఒక్కసారి మిమ్మల్ని ఆపుతున్నా ఒకసారి ఏంటంటే ఒకసారి చెప్పండి మానవతారాయ్ గారు కాదు పొలిటికల్ విశ్లేషణ కూడా తీసుకున్నాక మళ్ళీ మీ దగ్గరికి వస్తా ఇంకొకటి దళిత ముఖ్యమంత్రిని అంగీకరించలేదు దళిత ఉప ముఖ్యమంత్రిని అంగీకరించలేదు అదే రేవంత్ రెడ్డి గారు ఆయన అగ్రవర్ణంలో పుట్టినప్పటికీ ఒక సామాన్యుడు మానవతారాయ్ గారు ఒక్క నిమిషం అమలు చేస్తారంటే ఎందుకు నొప్పి అంటున్నా మీకు అదే నాకు కీరవాణి అండి నేను అంటున్నా మీరు ఇందాక మీరే చెప్పారు అసలు సంగీతానికి కానీ సాహిత్యానికి కానీ కులము కానీ మతం కానీ భాష కానీ ప్రాంతం కానీ ఉంటాయా చెప్పండి ఆయన 10 ఏళ్ళు తెలంగాణ వచ్చిన తర్వాత కీరవాణి లాంటి వాళ్ళు హైదరాబాద్ లో 50 ఏళ్ళుగా నివాసం ఉంటున్న తర్వాత ఇంకా తెలంగాణ ఏంది ఆంధ్ర ఏంది అంతే కదా ఆంధ్ర వాళ్ళకు కాలికి ముళ్ళు గుచ్చుకుంటే పంటితో బీగుతారన్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు
అప్పుడు యాడికి పోయారంటారా వీళ్ళంతా? రైట్, ఓకే, ఒక నిమిషం మానవతరావు రైట్, రామ్మోహన్ రావు గారు రైట్, మానవతరావు గారు ఒక నిమిషం మీ వీడియో ఒకసారి ఒక 2 నిమిషాల తర్వాత తీసుకుంటాం మిమ్మల్ని. రైట్, రామ్మోహన్ రావు గారు రైట్, రామ్మోహన్ రావు గారు ఏంటి ఎలా చూడాలి ఇప్పుడు? ఇది అనవసరమైన వివాదంగా మారిందా లేకపోతే ఏంటి మీ ఆస్పెక్ట్ ఏంటి దీని మీద? రిషి గారు, మీకు అట్లాగే మానవతరావు గారికి, వేణుగోపాల్ రెడ్డి గారికి, రవి గారికి, మన ప్రైమ్ ప్రేక్షకులు నమస్కారం. నమస్తే. అంటే నిప్పులేంది పోరాదు కదా, ఎందుకంటే ప్రభుత్వం ఈ వివాదానికి మొదలు పెట్టింది ప్రభుత్వం. అంటే గీతాన్ని తెలంగాణ గీతాన్ని కొత్తగా తెస్తామని చెప్పి, అంటే నిర్ణయిస్తామని చెప్పి, అలాగే చిహ్నాన్ని మారుస్తామని చెప్పి, తెలంగాణ తల్లి విగ్రహానికి కూడా కొత్త రూపురేఖలు తెస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దానివల్ల చర్చకు కారణం లేకుండా లేదు. కానీ ఇందులో 3 విషయాలలో 2 విషయాలు వెనక్కిపోయింది. నా ఉద్దేశం ప్రభుత్వం మంచి పని చేసింది అనుకున్నాను. ఎందుకంటే గీతం విషయంలో మాత్రం ఎల్లుండి రిలీజ్ చేయబోతున్నారు, మిగతా 2 వెనక్కిపోయింది. దానికి మనం చర్చనే కారణమని నేను అనుకుంటున్నాను. ఎప్పుడైనా చరిత్ర నిర్మాతలు ఎవరంటే ప్రజలే చరిత్రనున్నారు. ఎందుకంటే అందరూ ఉద్యమకారులే. ముఖ్యంగా మానవతరావు గారు అయితే విద్యార్థి ఉద్యమం నుంచి వచ్చారు. మనందరం కూడా ఏదో ఒక రకం సహకరించాం. కనుక ప్రజలే చరిత్ర నిర్మాతలు అయినప్పుడు ఈ పాలకులు ఒకరి మీద ఒకరు కొట్లాడుకొని ప్రజల భావోద్రేకాలుగా మార్చే ప్రక్రియ ఇది కొత్త కాదంటున్నారు. ఎందుకంటే సమస్యల నుంచి తప్పించుకోవడానికి అన్ని ప్రభుత్వాలు, అన్ని పార్టీలు చాణక్య నీతిని పాటిస్తాయి. ఎందుకంటే అప్పుడున్న ప్రధాన సమస్యలు పక్కదారి పెట్టారంటే ఏదో ఒకటి ముందుకేసుకోవాలి. 6 నెలలు కాలేదు, 2 ఎన్నికలు వచ్చినాయి, మధ్యలో ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు కూడా రావాల్సి ఉన్నది. ఇవన్నీ చూస్తున్న క్రమంలో కొన్ని గ్యారంటీ అమలు చేయడంలో కానీ, కొన్ని సమస్యల విషయంలో కానీ ప్రభుత్వం మీద ఒత్తిడి ఉన్నది కాదంటే ముందుంది ముసళ్ళ పండుగ. కానీ ఇప్పుడు ఈ వివాదాన్ని ఎందుకు లేపుకుంటున్నారని ఇందులో 3 వేరు చేద్దాం ఋషి గారు. మొదటిది ఏమో తెలంగాణ గీతం. ఆ విషయంలో టిఆర్ఎస్ గతంలో బీఆర్ఎస్, మన బీఆర్ఎస్, అంతకుముందు టిఆర్ఎస్, ఈ ప్రభుత్వం చాలా అలక్ష్యం వహించింది. 10 ఏళ్లుగా ఒక రాష్ట్ర గీతాన్ని నిర్ణయించుకోలేకపోయింది. దాని కారణం ఏంటంటే చాలా ప్రాచుర్యం పొందింది. అందశ్రీ గారి విషయంలో ఎవరికి పొరపాటు లేదు, ఎవరికి అభిప్రాయం లేదని లేదు. పెద్ద గీతం పెద్దగా ఉందనుకోండి, ఇప్పుడు చేసిన ప్రక్రియ అప్పుడు చేస్తే ఎవరొద్దన్నారు. కనుక మేము చాలా రోజులు అధికారంలో ఉంటామని గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం 2-3 విషయాలు బాగానే చేసింది. నా ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర వృక్షాన్ని, రాష్ట్ర పాలపిట్టాన్ని, రాష్ట్ర పక్షిని ఇవన్నీ ఎంచుకున్నాం. అట్లా తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా రూపొందించుకున్నారు. ఎప్పుడు కూడా ఒక ప్రభుత్వం మారినప్పుడల్లా ప్రతిసారి ఇట్లా పోతుంటే అప్పట్లో తెలంగాణ తల్లి విగ్రహం ఆ రూపురేఖల మీద కూడా చర్చ వచ్చింది రామ్మోహన్ రావు గారు. గట్టిగానే నేనేమంటున్నాను రిషి గారు, అట్లా అంటే ఒక మాట రేవంత్ రెడ్డి గారు అన్నారు కనుక ఈ సమస్య వచ్చింది. ఎందుకంటే రాచరికపు పోకడలు తీసేస్తామని. అవును, మన భారత జాతీయ రాచరికపు ముద్రలు ఆనవాళ్లు లేకుండా రాష్ట్రంలో చిహ్నం ఏదున్నది? ఆ భారత జాతీయ చిహ్నంలో స్పష్టంగా అశోకుడు పాలించిన సారనాథ్ మన 4 సింహాల గుర్తు, అట్లాగే మనకు ధర్మచక్రం ఉంది కదా. ఇట్లా రాచరిక పాలన అంటే అసలు పాలన గురించి మాట్లాడాలంటే అశోకుని ఎందుకు ఆదర్శంగా తీసుకుంటాం మనము? ఆయన అంతకంటే ముందు ఏ రాజ్యం అయినా ఏ రాజు అయినా ఏం చేసేవాడు అంటే ప్రజాస్వామ్యాలు కావచ్చు, అంతకుముందు కానీ ప్రజల ధన మాన ప్రాణ రక్షణ చేయడానికి ప్రభుత్వాలు ఉన్నాయి. దానికి అదనంగా అశోకుడు కొంత ప్రయత్నం చేసిండు. ఏమని అంటే అశోకుడు మనం చదువుకుంటాం చిన్నప్పుడు పుస్తకాలలో, బావులు తవ్వించడం, సత్రములు కట్టించడం, రోడ్లు వేయించడం అంటాం కదా. అదనంగా కొన్ని మౌలిక వస్తువుల కల్పనలో ప్రభుత్వం బాధ్యత ఉందని మొదలు పెట్టారు. ఆ తర్వాత అన్ని ప్రభుత్వాలు కంటిన్యూ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పనులను మొదటి పని ఏదైతుందో జాతీయ మన రాష్ట్ర గీతాన్ని ఎంపిక చేయడం చాలా కరెక్ట్ పని. ఇందులో 13.5 నిమిషాల గీతాన్ని కూడా ఆమోదించింది. అదేం పర్మనెంట్ గా ఉంటది. ఎప్పుడైతే కొన్ని విషయాలు మన జనగణమన కనుక జాతీయ గీతాన్ని 52 సెకండ్ల గురించి మనం ఎట్లా చేసుకుంటామో, జాతీయ గేయం కూడా మన వందే మాతరం అని చాలా చరణాలు ఉన్నాయి. అలా 3 చరణాలు తీసుకుంటాం మనం. ఎందుకంటే మొత్తం గీతాన్ని పరిచయం కాదు. ఇవాళ వివాదము ఎవరిది? మన వీరిదేవి సంగీత దర్శకుని ఇవి కాదు సమస్య. అందులో కొన్ని చరణాలు తీసేది కాదు. అంటే అట్లా కాదు, అట్లా రామ్మోహన్ రావు గారు ఇప్పుడు